హైదరాబాద్ ఎల్బీ నగర్లో తహసీల్దార్ దాసరి శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆయన నివాసంతో పాటు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో ఇప్పటి వరకు 8 ఓపెన్ ప్లాట్లు, 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి, 3 అంతస్తుల ఇల్లు, 2 ప్లాట్లను గుర్తించారు. ఇంట్లో బ్యాంక్ లాకర్లలో కలిపి కిలోన్నరకు పైగా బంగారు ఆభరణాలు, 86 లక్షల పెట్టుబడి కూడా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీబీ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు గుర్తించగా బహిరంగ మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెప్పారు. మరిన్ని ఆస్తులు, నగదు, విలువైన వస్తువులపై సోదాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. और 1 मिनट बाकी है भाई, इसीलिए सावधान వచ్చేస్తారు. ఇంకా 80 44 दुबई वाला कोने पे ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. ఈ దేశాని శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఈయన ర్యాంక్ తహసీల్దార్ గారు. ఈయన డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మన ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఈయన పైన కొన్ని అధిక ఆదాయం, కరప్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తూ చాలా డబ్బులు కూడబెట్టుకున్నాడు, ఆస్తులు కూడబెట్టుకున్నాడు అనే ఒక అలిగేషన్స్ పైన మేము మా డీజీ గారితో పర్మిషన్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్డ్ కేసు ఆర్సీఐ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఇక్కడ ఈరోజు సర్చెస్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో. దీంతో పాటు ఇంకా దాదాపు ఒక 7 ప్లేసెస్లో కూడా సైమల్టేనియస్గా సర్చెస్ జరుగుతూ ఉన్నాయండి. సో ఈరోజు సర్చెస్లో భాగంగా సర్చ్ చేసినప్పుడు మాకు దాదాపు ఒక 8 ఓపెన్ ప్లాట్స్, ఒక 3 తుర్కయాంజల్లో ఉన్నాయి, ఒక 3 యాదిరిగుట్టాల్లో ఉన్నాయి, ఒకటి హస్తినాపురము, ఒకటి విశ్వేశ్వర నగర్ కాలనీలో